మొన్న రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారంట అవును. మనోడే కట్టించాడు. అవును. పెద్దదా? పెద్దదంటే మరీ అంత పెద్దదేం కాదు. అంటే అది కూడా లోనే. ఆ, మనం ఇండస్ట్రీలో సంపాదించేది ఏం లేదన్నా. అంటే జనాలు కనపడిపోతున్నాడు, లక్షలు ఇచ్చేస్తే ఉమ్, ఇంత. ఇప్పుడు నేను కారు కొన్నాను అని అంటే కారు ఈఎంఐ అన్న, ఉమ్, నాది ఏం లేదు. ఆ ఈఎంఐకి నెలకి ఎంత పోతుందో మనం మన చేయగలం. ఆ, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత అవును. అవుతుందనేది 3 ఫ్లోర్స్ అప్పటికి మా నాన్న 1 ఫ్లోర్ కట్టేసి ఉంచాడు. ఉమ్, అది మా నాన్న కష్టంతో రూపాయి కూడబెట్టుకొని కట్టించాడు. ఉమ్, మనం కొంచెం మనీ ఎర్నింగ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్ పెట్టేసి ఉమ్, ఇది పడేసి కట్టేస్తానంటే అస్సలు దాంట్లో ఒక్క ఇటుక అంటుకున్నా సరే ఊరుకోను అన్నాడు. ఉమ్, సో, దాన్ని రీమోడల్ చేపిచ్చి దానిపైన ఇంకో 2 ఫ్లోర్స్ ఏసాం. ఓకే. 2 ఫ్లోర్ కూడా ఒకటేమో స్లాబేసి దానిపైన రేకులేసాం అంతే. ఉమ్, 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 దాని ఇంటీరియరే కొంచెం మంచిగా డిజైన్ చేపిచ్చుకున్నాను. ఉమ్, ఉమ్, లైక్ ఫ్లవర్ వాజులు, మా అమ్మకి ఫ్లవర్ వాజులు పెట్టడానికి ఇల్లంతా గార్డెన్ చేసి పడేసిద్ది. ఉమ్, ఉమ్, ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి, మొక్కలు నాటుకోవడానికి. ఉమ్. బండలు టైల్స్ ఏపిస్తే టైల్స్ తీసేసి దాంట్లో మొక్కలు నాటింది. అలా ఉంటది. ఆ, టీవీ కోసం అని జెప్పేసి ఇలా పెద్దది ఆ, కట్ చేపిచ్చి పెడితే గోడకి మా అమ్మ ఈ అంటులు పట్టుకునే ఆ. మసిగుడ్లు అవన్నీ తీసుకొచ్చి దాని మీద ఆరేసిద్ది. సో, అంత ఇన్నోసెంట్‌గా ఉండే వాళ్ళకి ఎంత చేపిచ్చినా ఆ, తక్కువే అనిపిచ్చిద్ది. సో, వాళ్ళు ఎవరన్నా వచ్చినా గాని ఉమ్, చూడంగాల్నే ఓకే. మనోళ్ళు పర్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పర్లేదు, అమ్మ, నాన్న బానే ఉన్నారు ఉమ్, అనే ఒక ఫీల్ కోసం ఉమ్, అప్పైనా సరే ఉమ్, ఆ ఇల్లు కట్టించుంచాం. ఉమ్.